హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగుండండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 రోజుల నుంచి మా గార్డెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు స్థలం లేదు. మాకు కొంచెం స్థలమేను. ఆ స్థలంలోనే నేను మొక్కలు పెంచుకుంటున్నాను. గత ఇంచుమించు నేను ఇది పెట్టి అవుతుందండి 35 సంవత్సరాల పైనే అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే ఇష్టం. అందుకని ఆ ఇష్టంతోనే నేను చెట్లు ఈ కొంచెం స్థలంలో అయినా పెంచుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఈ యూట్యూబ్ పెట్టాక నాకు చెట్లు స్థలం సరిపోక ఇదిగో చూడండి, నిన్నంతా క్లీన్ చేశాము. చెట్లు చాలా సర్దేశాను. ఉన్న స్థలంలోనే సర్దుకోవాలి కదా, అందుకని చూడండి ఇప్పుడు ఇదంతా తీసేసాము. ఇప్పుడు ఇవన్నీ చెట్లు ఇదంతా చెట్లు ఉన్నాయి. ఇదంతా అన్నీ క్లీన్ చేసాము. ఇవన్నీ తీసుకుపోయి అది అక్కడ పెట్టాను. ఇదిగోండి, ఇంతకుముందు ఇక్కడ చెట్లు లేవు మాకు, ఇప్పుడు ఇక్కడ పెట్టాను. చూస్తున్నారా? ఇది ఇప్పుడు ఇక్కడ 2వ వరుస పెట్టించాను. ఇవన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. ఈ చెట్లన్నీ నేను చూస్తున్నారా? ఈ చెట్లన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్క పెట్టించాను వీటిల్ని. చూస్తున్నారు కదా? ఈ తొట్లన్నీ ఇక్కడ పెట్టించాను. అక్కడ ఖాళీ చేశాను. చూస్తున్నారు కదా? ఇది చూసారా? ఇదంతా ఖాళీ చేపించేసాను. ఇదంతా నిండా ఉన్నాయి. ఇవన్నీ ఖాళీ చేపించి ఇక్కడికి పెట్టించాను. ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా చెట్లు. అలాగే ఇదిగో ఇక్కడ కూడా ఖాళీ చేపించేసాను. ఇదంతా చెట్లు పెట్టుకోవాలి. స్థలం లేక ఇవన్నీ సర్దానండి నిన్నంతా. ఇదే పని నాకు. చూస్తున్నారు కదా? ఇప్పుడు ఇదంతా పెట్టుకోవాలి. ఇదిగో ఇదంతా క్లీన్ చేయించాను. ఇంక నీ తొట్లన్నీ సర్దుకోవాలి. ఇదిగో ఇక్కడ కూడా ఇదంతా ఆ తొట్లు అక్కడ పెట్టడం వల్ల చూడండి ఎంత స్థలం నాకు కలిసి వచ్చిందో. చూస్తున్నారు కదా? ఇదిగో ఇక్కడంతా ఖాళీ అయింది. ఇంక వీటిలంతా పెట్టుకోవాలి. అందువల్ల ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇవి రాత్రి వేసాను. ఈ బెండ మొక్కలు మొలకలు వేసాను. అవి వేసా రాత్రి. పొద్దే పోయింది రాత్రి. చిన్న వీడియో కూడా పెట్టాను రాత్రి. చూడండి, నిన్నంతా సర్ది అంతా క్లీన్గా సర్దుకున్నాను. ఇంకా అన్ని చెట్లు వేయాలి. ఖాళీ స్థలాలలో అంతా వేయాలి. మాకు కొంచెం స్థలమేను, కొంచెం ఉంది, కానీ అక్కడ వేయకూడదు. నీరు అక్కడ చెట్లు మా ఇంట్లో వాళ్ళు. అందుకని ఇదిగో ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ చెట్లు వేసుకోవాలి. కూరగాయల మొక్కలు ఇంకా చినుకులు పడుతున్నాయి కదా, కూరగాయ మొక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఇంక ఈ స్థలాలంతా సర్దుకోవాలి. ఇంకా పని ఉంది. ఈరోజు కూడా పని ఉంటుంది నాకు. 2 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాను. ఇప్పుడు ఈరోజు కూడా కొంచెం పని ఉంటుంది. నిన్న ఒక అబ్బాయిని పిలిపించి అంతా క్లీన్ చేయించి తొట్లన్నీ అది అక్కడ పెట్టించాను. తొట్లన్నీ అది అక్కడ పెట్టించాను లైన్గా. ఇక్కడ తొట్లన్నీ తీసుకుపోయి చూస్తున్నారు కదా? మాకు ఈ మామిడి చెట్టు ఉంటుందండి. ఇక్కడ ఈ మామిడి చెట్టు నీడ పడుతుంది అనమాట. ఈ నీడ పడిన దానివల్ల ఇక్కడ మాకు రావు. చూస్తున్నారు కదా? చూడండి ఎంత స్థలం వచ్చిందో చూడండి. నిన్నంతా క్లీన్ చేయడం వల్ల ఇదంతా స్థలం వచ్చింది. ఇప్పటికే మా ఇంట్లో మా అమ్మాయి ఎందుకు నువ్వు ఇట్లాగా అది ఇది అని అంటూ ఉంటుంది. వాళ్ళు అంటే అన్నారు, నాకు తప్పదు, నాకు అవసరం అని పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా? చాలా స్థలం కలిసి వచ్చింది నేను క్లీన్ చేసి సర్దుకున్నాక. చూడండి అక్కడ అదంతా చూడండి ఎంత స్థలం వచ్చిందో. ఇప్పుడు ఇంకొక 4 తొట్లు పెట్టుకుని 4 చెట్లు వేసుకోవచ్చు కదా, అందుకని క్లీన్ చేయించాను నేను. చూస్తున్నారు కదా? నిన్న కొన్ని సర్దాను, మొన్న కొన్ని సర్దాను. మళ్ళీ ఈరోజు కూడా ఉంది పని, సర్దాల్సిందంతా ఈరోజు కూడా ఉంది. ఇవన్నీ సర్దుకొని నీట్గా పెట్టుకుంటే అప్పుడు కూరగాయ మొక్కలని అన్నీ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా? చూడండి ఎంత స్థలం కలిసి వచ్చిందో చూడండి చెట్లు వేసుకోవడానికి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. మీ అందరూ సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను.